పిజ్జా చేస్తున్నా. నేను కాదు చేసేది, మా మమ్మీ చేస్తుంది. కానీ నేను రన్నింగ్ కామెంటరీ ఇస్తా. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ట్ కావాలి ఫ్రెండ్స్. ఈస్ట్ మనం ఫస్ట్ పిజ్జా డో తయారు చేస్తున్నాం. పిజ్జా బేస్ మనకి నార్మల్గా బేస్ కావాలంటే మన బేకరీలో కూడా దొరుకుతుంది. పిజ్జా బేస్ అని అడుగుతూ ఇస్తారు, లేకపోతే పిజ్జా డో అని అడుగుతూ ఇస్తారు. కానీ అది తింటే మాత్రం అసలు చపాతీ తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనం నార్మల్ పిజ్జా హట్, డామినోస్ ఇట్లా కావాలంటే పిజ్జా మనం నార్మల్ ఇంట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఈ గోరువెచ్చని వాటర్ కావాలి, ఒక ఖాళీ బౌల్ కావాలి, 2 స్పూన్స్ చక్కెర, 2 స్పూన్స్ ఈస్ట్. మీకు కావాలంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు ఈస్ట్. నేను 1 స్పూన్ వేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఖాళీ బౌల్, ఇంకా ఇది గోరువెచ్చని వాటర్. ఫస్ట్ మనం వాటర్ వేసేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం గోరువెచ్చని వాటర్ అయితే వేసుకున్నాం. మనం ఫస్ట్ ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. నార్మల్ షుగర్, మీ ఇష్టం ఏ షుగర్ అని వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ 2 స్పూన్స్ చక్కెర, 1 స్పూన్, 2 స్పూన్స్ చక్కెర వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే నీళ్ళండి. సో ఫ్రెండ్స్, నేను కరెక్ట్గా 2 స్పూన్స్ వేసుకున్నాను కాబట్టి మొత్తం వేసేస్తున్నా. మొత్తం చక్కెర మొత్తం కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కలర్ అయితే ఇలా కనిపిస్తుంది, ఇలా మిక్స్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇందాక ఈస్ట్ మొత్తం వేసుకున్నా అని చెప్పినా కదా, నేను కరెక్ట్ 1 స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్, 1.5 స్పూన్. సో 1.5 స్పూన్ తీసుకున్నా కాబట్టి వేసేస్తున్నాను. నేను మొత్తం కాదు, నాకు ఎంత కావాలో అని చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం దీనికి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఆగాలి ఫ్రెండ్స్. మూత ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఆగాలి ఫ్రెండ్స్. అయిపోయింది. అప్పటిదాకా మనం ఇట్లా కూర్చోవాలి. సో ఫ్రెండ్స్, ప్రాసెస్ని అయితే ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి ఆడ పెట్టేయాలి. ఎందుకంటే అది ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవుతుంది, అది మొత్తం పొంగుతుంది ఫ్రెండ్స్ మొత్తం. అప్పుడు మనం మైదా పిండి వేయాలి. మీకు చూపిస్తా ఇప్పుడు ఎట్లా వేయాలో, అప్పటి వరకు. సో ఫ్రెండ్స్, ఫర్మెంటేషన్ అయిపోయింది. ఇందాక చెప్పిన కదా ఒక 15 మినిట్స్ ఇట్లా పెట్టమని. ఫర్మెంటేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకైతే మొత్తం ఉబ్బింది ఫ్రెండ్స్, మస్తు గలీజ్ వాసన వస్తుంది. ఇప్పుడు దీని లోపల మైదా పిండి వేసేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ దీని లోపల వేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మైదా పిండి వేయాలి ఫస్ట్. ఇప్పుడు సో ఫ్రెండ్స్, ఇప్పుడు మైదా పిండి అయితే ఇది ఉంది, ఒక 2. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కలపాలి. మైదా పిండి వేసినాం కదా, ఇప్పుడు మనం కలపాలి. ఇంకా వేయాలా? సో ఫ్రెండ్స్, ఇంకా వేస్తున్నా.
ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపేయాలి మనం. ఇట్లా మొత్తం చేయితోడు కలపాలి ఫ్రెండ్స్. అందుకే స్పూన్ వద్దు, మనం చేయితోడే కలుపుదాం. స్పూన్ ఇక్కడ పెట్టేస్తున్నాం. మొత్తం ఇట్లా చేయితోడు కలపాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా మమ్మీ కలుపుతుందంట ఇప్పుడు. కలిపిన తర్వాత ఒక 1 అవర్ వరకు అక్కడ ఒక రౌండ్ బాల్ లాగా చేసి పెట్టేయాలి ఫ్రెండ్స్. మా మమ్మీ చేస్తుంది. సో ఫ్రెండ్స్ మా మమ్మీ నూనె అంటించుకుంటుంది, మళ్ళీ చేతికి అంటుకుంటుంది కదా మొత్తం. ఒక స్పూన్ ఆయిల్, సో ఫ్రెండ్స్ అది అక్కడ పెట్టి కలిపేసి ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఒక మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. సరిపోతుంది, ఆ మూత పెట్టేయాలి. దాని మీద ఏదో ఒకటి బరువుది పెట్టాలి. సో ఫ్రెండ్స్ ఒక మసాలా దంచే రాయి అయితే పెట్టేసి ఒక 1 అవర్ వరకు దాన్ని అట్లనే వదిలేసేయాలి ఫ్రెండ్స్. 2000 years later. సో ఫ్రెండ్స్ ఇదైతే ఉప్పింది. ఇందాక నేను ఇది పెట్టినా కదా, అందుకే మొత్తం ఉబ్బింది. ఇప్పుడు చూడండి, ఇదంతా ఈస్ట్ వల్ల. ఈస్ట్ లేకపోతే ఇది పిజ్జా డో అయ్యేదే కాదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇందాక ఎంత ఉందో అంతనే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా అయిపోయింది. దీంతో ఎన్ని పిజ్జాలు అయితే చూడాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా మమ్మీ చేస్తుంది. మొత్తం ఇలా తీసేయాలి. సో ఫ్రెండ్స్ ఒక చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఇలా మమ్మీ చేస్తున్నట్టు చేయాలి ఫ్రెండ్స్. నాకు జర్నీకి అయితే వస్తలేదు ఇది. సో ఫ్రెండ్స్ ఇలా 3 డోస్ అయితే అయినాయి. ఇంకా తీసేయండి పెంక మీద. ఇప్పుడైతే మనం పెంక మీద ఎంత సాగితే అంత మనం పెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం మైదా పిండి వేసుకొని పెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం మైదా పిండి వేసుకొని అది వేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎంత సాగుతా అంత మనం ఇలా చేయాలి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ మళ్ళీ మనకి రాదు మొత్తం ఇలా చేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద ఏమంటే అది వేరే వీడియో వేసి పెడతాం అది. సో ఫ్రెండ్స్ తీసుకో మా చాకుంది తీసుకో. సో ఫ్రెండ్స్ అలా కూర్చోవాలి. మధ్యలో పలసగా ఉంది. సో ఫ్రెండ్స్ గాలి పోవాలి కాబట్టి ఇలా కూర్చోాలి. ఇప్పుడు మొత్తం పిజ్జా సాస్ వేయాలి. ఈ పిజ్జా సాస్ లేనిది అసలు పిజ్జానే కాదు, టేస్ట్ కూడా కాదు ఫ్రెండ్స్. ఇదైతే తీసేస్తున్నా, అక్కడ పెడతా. సో ఫ్రెండ్స్ మొత్తం చూసుకోవాలి అది. మమ్మీ నేను చూస్తే ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్: ఆనియన్, టమాటో, పన్నీర్, ఇంకా ఇవి క్యాప్సికమ్. అక్కడక్కడ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అక్కడక్కడ, మరి మొత్తం అవే వేయొద్దు ఫ్రెండ్స్, మళ్ళీ క్రిస్పీనెస్ పోతుంది. అందుకే కొన్ని టమాటోస్ ఇవన్నీ వేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం పన్నీర్ వేద్దాం. మనం చికెన్ పిజ్జా కూడా చేసుకోవచ్చు, కానీ చికెన్ అయితే కొంచెం హాఫ్ బాయిల్డ్ అయి ఉండాలి. ఇప్పుడు పన్నీర్ మొత్తం ఇలా చేసుకొని అలా వేసేయాలి ఫ్రెండ్స్. మోజరెల్లా చీజ్. సో ఫ్రెండ్స్ మోజరెల్లా చీజ్ ఫ్రెండ్స్, ఇది మనం ఎక్కడన్నా అడిగితే దొరుకుతుంది. కొంచెం ఇలా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కాదు, చాలా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇట్లా చీజీ కావాలి కదా ఫ్రెండ్స్, అందుకే. అమ్మా సో ఫ్రెండ్స్ మీకు చూడడానికి పిజ్జా ఇలా కనిపిస్తుంది, కానీ ఇదంతా చీజ్ మెల్ట్ అయితే పిజ్జా టేస్ట్ మాత్రం కిర్రాకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే సో ఫ్రెండ్స్ ఇది పిజ్జా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాన్ అయితే దీని మీద పెడుతున్నాం. సగమే కనిపిస్తుంది పిజ్జా. సో ఫ్రెండ్స్ కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుండాలి కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లైట్కి నేను అడ్డం ఉన్నా. ఇంకొంచెం కారం వేసినప్పుడు ఉప్పు కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసి ఒక 10 minutes ఒక మూత పెట్టేసి ఆగాలి ఫ్రెండ్స్. మన పిజ్జా అయితే క్రిస్పీగా సూపర్ ఉంటుంది. ఒక 10 minutes అయిన తర్వాత కలుద్దాం మనం. అప్పటి వరకు ఇప్పుడైతే తీసి చూస్తున్నాం. పిజ్జా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు మస్తు వస్తుంది వాసన అయితే, కానీ బ్యాక్ సైడ్ ఇంకా కుక్ కాలే ఫ్రెండ్స్. అప్పటిదాకా కుక్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు ఇది పెట్టేద్దాం.
పిజ్జా అయితే రెడీ అయింది అనుకుంటున్నా, తీస్తున్నా ఫ్రెండ్స్. నేను బా కాలుతుంది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ స్మెల్ అయితే పిజ్జా హట్, డొమినోస్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. అది వేసినాం ఫ్రెండ్స్ ఇందాక, ఇప్పుడు కూడా వేస్తున్నాం కొంచెం. చాలు అమ్మా చాలు. ఇప్పుడైతే తీసి నా ప్లేట్స్లో వేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేస్తుంది మా మమ్మీ. క్రిస్పీగా స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్. కట్ చేసినాక అవును ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ పిజ్జా అయితే కట్ అయితే లేదు, ఇంకేం పట్టిందో ఏమో. సో ఫ్రెండ్స్ కట్ అయింది. ఐఎమ్ సో ఎక్సైటింగ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం పిజ్జా చేస్తున్నాం. నా ప్లేట్ అమ్మా ఇక్కడనే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు పిజ్జా ఎలా ఉందో మా చెల్లె టేస్ట్ చేస్తుందంట ఫ్రెండ్స్. జుట్టు మంచిగా పెట్టుకో. హన్విక తిన ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉందా? సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. పిజ్జా ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు తెలుసు మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. కొంచెం గట్టిగా అయింది ఫ్రెండ్స్ పిజ్జా అయితే. పిజ్జా వేసుకున్నాం ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్ పిజ్జా అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి. మీ ఛానల్ ఉంటే అప్లోడ్ చేసుకోండి.